అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం ఆర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆర్ డైరెక్టర్ విశ్వ కరుణ్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. సో మార్చి 14న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు అందుకోబోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హియర్ వి గో. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. థ్యాంక్స్, సారీ చెప్పకూడదు. ఇది ఈరోజు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను నేను కొంచెం. ఎందుకంటే అందరూ సిద్ధు ఏడి సిద్ధు 100 సార్లు చెప్పావు సారీ థ్యాంక్స్ అనేది. ఓకే, ఫస్ట్ నా లైఫ్లో ఉన్న ఫస్ట్ దిల్రుబాకి చెప్తా. నా దిల్రుబా ఎవరో చెప్తా. నేను ఈ స్టేజ్ మీద కనీసం ఇలా నిలబడడానికి కారణమైన ఒకే ఒక్క దిల్రుబా, నా లైఫ్ టైం దిల్రుబా వచ్చి మా అమ్మ. ఈరోజు తీసుకొద్దాం అనుకున్నా, మా లైఫ్ టైం దిల్రుబాని తీసుకురాలేపోయా కొన్ని బిజీ పనుల వల్ల. సో మా డార్లింగ్ అక్కడ టీవీలో చూస్తుంది నన్ను. అంటే తను చాలా సంతోషంగా ఉందని ఫీల్ అవుతున్నాను. అమ్మ అలివేలు మంగతాయారు, ఐ లవ్ యూ, వస్తా, నీతో పాటే సినిమా చూస్తా. ఓకే, వెయిట్ చేయమ్మా. దాని తర్వాత ఇప్పుడు టీం గురించి వస్తే ఫస్ట్ నేను అడ్రస్ చేయాల్సింది ఈ కథ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఓం పెట్టిన దగ్గర నుంచి నాతో ఉన్న వ్యక్తుల గురించి. వంశీ అన్న దానా దా 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 రానా రా 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 కళ్యాణ్ దా పైకి రా. శివాయుడు శివ రాలేదా? షెరీన్ ఎక్కడ? షెరీన్ సరే ఎక్కడ దాకున్నట్టుంది. సో వీళ్ళ నా టీం, అంటే నేను ఓం పెట్టిన దగ్గర నుంచి నాతో పాటు ఉండి ఈ కథ కంప్లీట్ అయ్యి ఇది సినిమా అవడానికి 4 ఏళ్ళు పడితే, ఈ 4 ఏళ్ళు కనీసం నన్ను వదలకుండా నా కోపాన్ని నా ప్రేమని నేను తిడితే బూతులు తిట్టించుకున్నారు, కానీ నన్ను ఒక్క మాట కూడా తిరిగి అనలా. వీళ్ళే నా బలం. అండ్ తర్వాత నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రండి అందరూ రండి. ఫస్ట్ చెప్పాలంటే మొండిగా నాతో పాటు 4 ఏళ్ళు కూర్చుంది ఓం. సార్ ఈ సినిమా అయ్యేదాకా నేను ఎక్కడికి వెళ్ళను సార్, మీ పక్కనే ఉంటాను, నాకు సెలవు కూడా వద్దన్నాడు. షూటింగ్ లేకపోతే ఖాళీగా ఉన్నా కానీ నాతోనే ఉన్నాడు. సాయి దా ఏంటి కృష్ణారాలదా? ఏ చేసిమా దా పైకి రా. వంశీ అన్న నిజంగా చెప్తున్నా, నాకు కథలో ఏం కావాల్సి వచ్చినా కానీ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అనమాట. అంటే ఈ కథ ఇలా రన్ అవుతే తప్పు వెళ్తుంది, ఇక్కడ నువ్వు కరెక్ట్ చేసుకోవాలి అని దానికోసం ఫైట్ చేస్తాడు, తిడతాడు. నేను డైలాగ్ తప్పుగా చెప్తే ఇది అసలు డైలాగే కాదని చెప్తాడు. శివ త్రో చేస్తూనే ఉంటాడు సీన్లు. ఎన్ని చెప్పు, నేను పడుకున్నాను రా స్వామి అన్నా సరే, అది కాదు నాకు ఇది వచ్చింది ఇది అంటావా అంటాడు. ఆ టైప్. జయసింహ నాకు ఈ రైటింగ్ ప్రాసెస్లో చాలా బాగా హెల్ప్ చేశాడు. ఎందుకంటే కొన్ని మా హీరో గారు రాయలసీమ కాబట్టి తర్వాత అక్కడ జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, కథకు తాలూకు కావాల్సినవి కానీ ఎలిమెంట్స్ కానీ కథ జర్నీలో కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ చెప్పడం, తర్వాత వాటిలోంచి ఏదైనా తీసుకోవడం, ఇలాంటి వాటికి ఒక లేయర్కు చాలా ఉపయోగపడ్డాడు. ఇంకా కళ్యాణ్ అయితే నాకు జాన్ జిగిడి అనమాట. నా కోసం శ్యామ్ సింగ్ రాయ్ సినిమా వదిలేసి వచ్చాడు ఒకసారి. ఏం డార్లింగ్ అంటే నీతో ఉండిపోతాను పర్లేదు, నీ దగ్గర నేర్చుకుంటున్నాను. నా దగ్గరే నేర్చుకుంటారు బాబు సర్లే ఉండని చెప్పి అప్పటి నుంచి ఉండిపోయాడు నాతోటి, అలాగే ఉన్నాడు. సో ఇది నా టీం, డైరెక్షన్ టీం. రేపొద్దు నేను కొట్టానంటే దానికి వీళ్ళది కూడా పర్సంటేజ్ చాలా ఉంటుంది. వీళ్ళే నా బ్యాక్ బోన్, నా ఫ్యామిలీ. అండ్ ఇట్లన్నిటికీ జరగాలంటే ఒక పెద్ద మనిషి కావాలి, మా టీం అందరికీ జరగాలంటే. అతన్ని మేము పెద్ద అయినా పిలుస్తాను నేనైతే. సురేష్ గారు యారు అన్ని పర్లేదు తరలండి. నిలబడతా. సో ఈయన మా పెద్దాయన, నేను ఎప్పుడు పెద్దాయన అని పిలుస్తూ ఉంటాను. సో ఈ సినిమా స్మూత్గా జరగడానికి, అందరి ఎమోషన్స్ హ్యాండిల్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నన్ను మ్యాంగ్లూర్ తీసుకెళ్ళి అక్కడ లొకేషన్స్ బాగుంటాయి, వైజాగ్ కన్నా నేను 40 బీచెస్ ఉన్నాయి అని చెప్పి ఆ లొకేషన్లన్నింటిలో చాలా అందంగా అన్నీ చేయించాడు. థ్యాంక్ యూ సార్. సారీ మళ్ళీ థ్యాంక్స్ వచ్చింది. లవ్ యూ సార్, లవ్ యూ. ఈరోజంతా లవ్ యూ, థ్యాంక్ యూ లేదు. On behalf of team, we love you darling. సో షెరీన్ మిస్ అయిపోయింది, ఎక్కడ దాకుంది తను. షెరీన్ ఈజ్ ద, అంటే తను ఐడియాస్ బాగా ఇస్తుంది అనమాట. అంటే టెక్నాలజీ పరంగా ఐడియాస్ చాలా బాగా ఇస్తుంది. సో థ్యాంక్ యూ షెరీన్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే నా ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి. సార్
మనిషి అసలు మామూలుడు కాదు. సెటిల్ ఏమంటే ఇంకే వేస్తున్నాడు ఇక్కడ. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే నీ వర్క్, నీ ప్యాషన్, నీ ప్రొఫెషన్ అన్నీ చాలా ఫ్యాంటాస్టిక్ జాబ్. అసలు వాట్ యూ డిడ్ ఈస్ నేను మర్చిపోలేను. లైఫ్లో ఇంకో సినిమా చేసినా కానీ, ఏ సినిమా చేసినా కానీ నువ్వు ఖచ్చితంగా గుర్తు వస్తావు. యు ఆర్ మై వన్ ఆఫ్ ద దిల్రుబా. లవ్ యూ. అండ్ మా డిఓపి గారు, మా డార్లింగ్ డిఓపి సార్, ఒకసారి రండి సార్ సరదాగా స్టేజ్ మీదకి కలిసి రండి సార్. ఫోటో దిగుదాం రండి సార్ స్టేజ్ మీద. 3 ఏళ్ళ నుంచి చేసాం సార్ కాపురం, ఆ మాత్రం ఫోటో దిగకపోతే ఎలా? సో విశ్వాస్ గారి గురించి చెప్పడానికి ఏం లేదు. ఆల్రెడీ ఈజ్ ఎ ప్రూవెన్, 4 సినిమాలు చేశాడు ఆయన. నా దానికి వచ్చిన ప్లస్ ఏంటంటే నా సినిమాలో ఉన్న కమర్షియాలిటీ ఇప్పుడు దాకా చేయలేదు. సో ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్ డీల్ చేసినప్పుడు కానీ, తర్వాత ఫైట్ సీక్వెన్స్లు కానీ 1% కూడా నేను ఒకసారి ఒక టెక్నీషియన్ నమ్మినా, ఎవరు నమ్మినా కానీ ఐ డోంట్ గెట్ ఎనీ డౌట్. నేను వాళ్ళతోనే జర్నీ చేస్తా, వాళ్ళతోనే చివరి వరకు ఉంటా. నేను అలాగే నిలబడతా. నాకు అంతే ఇష్టం విశ్వాస్ గారు. అంటే డీటెయిలింగ్లో మేము మాట్లాడుకున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ హీ హ్యావ్ గివెన్ ద గ్రేటెస్ట్ ఇన్పుట్స్ అనమాట. అంటే ఇలా చేద్దాం, ఒకవేళ మనకి జిమ్మి వర్కౌట్ అవ్వదు, ఇలా చేద్దాం, ఇలా ప్లాన్ చేద్దాం. ఇలాంటి ఇన్పుట్స్ ఆయన దగ్గర చాలా ఉన్నాయి, చాలా నేర్చుకున్నా. అండ్ థ్యాంక్స్ సార్. మన ఫైట్ మనకు తెలుసు, ఎంత గట్టిగా యుద్ధం చేసామో ఈ సినిమా కోసం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. లవ్ యూ సారీ, నో థ్యాంక్స్. సో నెక్స్ట్ ఇంకెవరిని మర్చిపోయాను, శ్యామ్ గారు చెప్తున్నా, రేపు పొద్దున డాల్బీలు బద్దలైపోతాయి. ఇంటర్వెల్ బ్లాక్కి క్లైమాక్స్ బ్లాక్ అయితే దాంట్లో రాసి పెట్టుకోండి, స్పీకర్లో బద్దలైపోతాయి ఖచ్చితంగా. ఇది నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, ఎందుకంటే సినిమా డిమాండ్ చేసింది కాబట్టి ఆ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా డిమాండ్ చేసింది కాబట్టి ఈ పాటలు బయటకు వచ్చింది. సో సినిమా ఏది డిమాండ్ చేస్తే అది ఇచ్చే ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను కలిశాను. అతని పేరు శ్యామ్ సిఎస్. గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా తెలుగులో ఒక ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తాడు. మిగతా మ్యూజిక్ డైరెక్టర్లకి మంచి భయాన్ని అయితే ఇస్తాడు. ఇదైతే ఫర్ షూర్ ఐఎమ్ టెల్లింగ్. నెక్స్ట్ కేఎల్ ప్రవీణ్ గారి గురించి చెప్పాలి. సార్తో నేను ఫస్ట్ టెక్నీషియన్లో కథ చెప్పింది సార్కే. ఆయన చెప్పినప్పటి నుంచి ఒక 3 ఇయర్స్, ఈ 3 ఇయర్స్లో ట్రావెలింగ్లో ఏంటంటే ఒక బిగ్ బ్రదర్ లాగా అలా ఉండిపోయాడు. ఏ విషయమైనా, ఏ ఇన్సిడెంట్ అయినా కానీ అతను తీసుకునే ఛార్జ్ కానీ, అతను మాట్లాడే విధానం కానీ నాకు చాలా ఇష్టం ఆయనంటే. సో లవ్ యూ సార్, లవ్ యూ. టుడే యు ఆర్ నాట్ హియర్, మీరు చెన్నైలో ఉన్నారు, కలుద్దాం మనం కంపల్సరీగా. నెక్స్ట్ స్టంట్స్ విషయానికి వస్తే పృథ్వీ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తనకున్న అగ్రెసివ్నెస్, హీరో సిద్ధుకున్న అగ్రెసివ్నెస్ రెండు చాలా మ్యాచ్ అవుతాయి, ఒక 50 to 60%. అది 100% మీరు సినిమాలో చూడొచ్చు. లవ్ యూ డార్లింగ్. నెక్స్ట్ హర్షగడ్ ఎరా సారణాలంటరా, ఈజ్ ఎ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్, నా బావ. ఈ జర్నీలో నేను ఇండస్ట్రీలో డెబ్యూటెంట్గా స్టార్ట్ చేసాం. వాడు సక్సెస్ఫుల్గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఈరోజు నేను సక్సెస్ఫుల్గా సినిమా కంప్లీట్ చేశాను. థ్యాంక్స్ బావ ఫర్ స్టాండింగ్ ఫర్ మీ ఆల్వేస్. లవ్ యూ. జిత్తుగడ ఎక్కడ? ఆడొకడు పరిచయం నెలరోడికి బావ అన్నాడు, ఇంకేమన్నా అర్థం కాలేదు. తర్వాత ఫ్యామిలీ మొత్తాన్ని ఒకటి చేశాడు. బట్ ఐ లవ్ హిస్ డాన్స్ అండ్ ఎవ్రీథింగ్. లవ్ యూ బావ, లవ్ యూ సో మచ్. ఈశ్వర్ మాస్టర్ సార్, హే జింగిలి, యూ హ్యావ్ డన్ ద గ్రేటెస్ట్ జాబ్, బ్యూటిఫుల్. లవ్ యూ సార్, లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ నా ప్రొడ్యూసర్ల గురించి చెప్పాలి. రవి గారు కథను ఎంత నమ్మాడంటే, ఈ సినిమాలో ఒక చేంజ్ ఓవర్ క్యారెక్టర్ ఉంటుంది, అది జరగడానికి కారణం ఆయనే. ఏంటంటే కథ బాగుంది కానీ సింగిల్ పాయింట్ మీద వెళ్తుంది, ఇంకో లేయర్ ఏదైనా యాడ్ చేస్తే అది అదిరిపోద్దేమని చెప్పాడు. దాని మీద వర్క్ చేసాం, తిరిగి వచ్చిన తర్వాత అందరికీ నచ్చింది. అది ఈరోజు మీరు రేపొద్దున స్క్రీన్ మీద చూడబోతున్నారు దాన్ని. సార్ థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్, రవి సార్. అండ్ నెక్స్ట్ రాకేష్ రెడ్డి గారు, లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 3 years. అండ్ సారిగామా, వితౌట్ సారిగామా దిస్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ దేర్, ఐఎమ్ షూర్ ఫర్ దట్. సాహిల్ బ్రో, Ashish bro, and Pankaj, and whoever on the sets like Rahul and Virat, they have given the greatest support for us. Thank you bro, thank you, love you so much, love you for whatever you have done. Then I have to come to my heroines. Iddaru unnaru ikkada. ఫస్ట్ ఎవరికి చెప్తే ఎవరేమంటారని ఒక టార్చర్ ఉంటుంది. తర్వాత సరే మ్యాగీ నుంచే మొదలు పెట్టడం పెద్దది కదా. సో మ్యాగీ వచ్చినప్పుడు అంటే నాకు మలయాళంలో నజరియా గారు ఉంటారు కదండి, అలా కావాలి నాకు మ్యాగీ క్యారెక్టర్ నేను చూసినప్పుడు. సో నజరియా గారు దొరుకుతారో లేదో నాకు తెలియదు కానీ మేము ట్రై చేయలేదు. బట్ నేను ఎక్కడో చూసినప్పుడు కొంచెం నజరియా గారికి దగ్గరగా అనిపించింది, మలయాళం నజరియా గారికి. సో వి డిడ్ ద ఆడిషన్. కానీ దానికి తెలుగు టఫ్, కానీ తను నేర్చుకుంది, ప్రాక్టీస్ చేసింది. తను చెప్పినట్టు తనకి కళ్యాణ్ బాగా డైలాగ్లు అయ్యి నేర్పించి అన్నీ చేయించాడు. అండ్ ఈరోజు మీరు సెకండ్ హాఫ్ చూస్తే మ్యాగీ చాలా బాగా క్యారీ చేసిన సినిమాని. యూ విల్ వాట్ ఎవర్ ద డైలాగ్ షీ టెల్ అండ్ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ విల్ అప్రిషియేట్
appreciate her for her performance and everything. Then come to my అంజలి. ఎక్కడో మన గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న మూర్ఖత్వాలు ఇవన్నీ తీసుకుని వచ్చి ఒక క్యారెక్టర్లో పెట్టి ఆ క్యారెక్టర్ని అంజలిలా చూసుకోవాలనిపించినప్పుడు తయారు చేసిన క్యారెక్టర్ అది. సో తను పెర్ఫార్మెన్స్ చేయడం అనేది చాలా అందంగా చేసింది, చాలా అద్భుతంగా చేసింది. లవ్ యూ డార్లింగ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ద అంజలి క్యారెక్టర్. స్క్రీన్ మీద నేను చూస్తున్నప్పుడు చాలామంది ఫిదా అయిపోయారు, వాట్ ఏ పెర్ఫార్మెన్స్ అని చెప్పి. థ్యాంక్స్ ఫర్ లవ్ యూ ఫర్ దట్. అండ్ ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు నా సినిమాలో, లైక్ జాన్ విజయ్ గారు, మై డార్లింగ్. ఎప్పుడు ఫోన్ చేసినా సార్ నాకు డేట్ కావాలంటే టార్చర్ డానికి ఎప్పుడు వేణం సార్ ఒక్కరోజు చాలు సార్ అయినా సరే సరే సార్ ఎప్పుడు చెప్పు వేరే డేట్లో అడ్జస్ట్ చేసి నీకు ఇచ్చేస్తా అంటాడు ఆయన. అంతే తప్పించి నన్ను ఏ రోజు రెస్ట్రిక్ట్ చేయలే. నా కోసం హెయిర్ కట్ చేయకుండా సంవత్సరం ఆగిపోయాడు ఆయన. మణిరత్నం గారు సినిమా వదిలేసుకున్నాడు. ఎందుకు డార్లింగ్ అంటే ఐ లవ్ యూ డా, నీకోసం చేస్తానని చెప్పాడు అంతే. లవ్ యూ సార్, లవ్ యూ ఫర్ దట్. నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా చేద్దాం సార్, ఈసారి డైలాగులు ఉండవు మీకు అంతే. నెక్స్ట్ క్రాంతి గురించి చెప్పాలి. క్రాంతి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ కో స్టార్. ఈ సినిమా స్టార్టింగ్ తీసుకున్నప్పుడు తను ఎలా పెర్ఫామ్ చేస్తాడు ఏంటి ఇలా చాలా డౌట్స్ ఉండేవి. ఎందుకంటే ఒక విక్కీ అనే క్యారెక్టరైజేషన్ ప్రజెంటేషన్ చేయడానికి చాలా అగ్రెషన్ కావాలి, అంటే కోపం కావాలి అతనిలో, అంటే హీరో మీద ఒక ఎవర్షన్ కావాలి. ఇదంతా తను చేయగలడా, తను చూపించగలడా అని చాలా ఆలోచించాను. బట్ డేస్ గడుస్తున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, తెలియలా. సెకండ్ షెడ్యూల్ అయిపోయింది. అసలు ఎక్కడ చిన్న చిన్న 0.01% కూడా మాకు అనిపించలేదు తను విక్కీ క్యారెక్టర్కి సూట్ అవడమని. ఎందుకంటే హీ డన్ ద 100% ఎఫర్ట్ అండ్ హీ గివెన్ ద 100% ఎఫర్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ క్రాంతి, లవ్ యూ సార్. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఒకటే మాట చెప్తా, లైఫ్లో మ్యాజిక్ ఒక్కసారి జరుగుద్ది. నా లైఫ్లో జరిగిన మ్యాజిక్ కిరణ్ అబ్బవరం. ఎందుకు చెప్తున్నానంటే కృష్ణానగర్లో కథలు రాసుకుని సినిమాల కోసం పోరాడే వ్యక్తులు 100 మంది ఉంటారు. వాళ్ళందరూ రోజు ఆలోచన ఏంటి తెలుసా, మాకు ఎవడైనా ఒక హీరో దొరుకుతాడా, ఆడితో కథ చెప్పించుకుందామా, ఓకే చేయించుకుందామా, లేకపోతే నాకు ఎవడైనా ప్రొడ్యూసర్ దొరుకుతాడా కథ చెప్పించుకుందామా అని. నా లైఫ్లో ఆ మ్యాజికల్ మూమెంట్ చాలా అందంగా జరిగింది. ఒకటే ఒక ఇన్సిడెంట్ చెప్తా. నాకు కిరణ్ గారు దానికి ముందు 1 సంవత్సరం ముందు పరిచయం. నాకు కిరణ్ గారి కథ వేరే కథ చెప్పడానికి వెళ్తే ఆ కథ నచ్చలేదు, కానీ నువ్వు నరేషన్ నచ్చింది కరుణ్, నువ్వు సినిమా చెప్తే నేను వింటా, ఎందుకంటే ఆయన లైనప్లో అప్పటికి 6 సినిమాలు ఉన్నాయి. సరే సార్ నేను ఒక మంచి కథతో వస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయాను. నాకు ఆకలి, స్ట్రగ్లింగ్, అంటే ఎవరిని డబ్బులు అడగలేము. అప్పటికే వచ్చి 8 ఏళ్ళు అయిపోతుంది. మధ్యలో డైరెక్షన్ ట్రయల్స్ అని చెప్పి రైటింగ్ ఆపేసాం. అడిగితే మొహమాటం, దిగిపోతామేమని, ఎవడో మనల్ని పిలవాడు ఎందుకంటే డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాడని. అలాంటి ఒక స్ట్రగుల్ ఉన్న ప్లేస్లో చేద్దామా వద్దా అని ఒక అరగంట గంట ఆలోచించి ఒక చిన్న ఫోన్ కాల్ కొడితే, నేను 1 గంటలో రాయచోటు వెళ్ళిపోతున్నాను బ్రో, నువ్వేమన్నా రాగలవా అన్నాడు. కోవిడ్ దాటుతున్న టైం అది. కిందకు వస్తే బండిలో పెట్రోల్ లేదు, జేబులో రూపాయి లేదు, ఉన్నాయి జాగింగ్ షూ ఉన్నాయి, అవి వేసుకుని ఆ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆయన ఫోన్ చేస్తున్నాడు, బ్రో ఎంతసేపు పడుతుంది ఇంకా అంటే వచ్చేస్తున్నాను బ్రో అని. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన చూశాడు, ఏంటి చెమటలేంటి ఎలా వచ్చారంటే, లేదు సార్ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి. పిచ్చా నీకు అవును 7 కిలోమీటర్లు ఖచ్చితంగా నడుచుకుంటా వస్తావా, సరే వింటాను ఎంతసేపు చెప్తాను, నేను ఆయాసపడతాను అంటే చెప్పేస్తాను సార్ ఫుల్ ఎంత అంటే, బ్రో నువ్వు ప్రెజర్లో ఉన్నావు, ఫస్ట్ 10 నిమిషాలు చెప్పు, 20 నిమిషాలు చెప్పు, నచ్చిందంటే ఫుల్గా విందాం అన్నాడు. అంతే, అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ. నాకు ఆ రోజు నుంచి డౌట్ ఏంటంటే ఈయన సినిమా హిట్ అవుతుందో లేకపోతే ఫ్లాప్ అవుతుందో, కానీ నెక్స్ట్ ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. నాకు భయం ఏంటంటే వెనరా భాగ్యం విష్ణు కదా, నందు అన్న నేను మాట్లాడుకునే వాళ్ళు, అప్పుడు ఇంకా మా ఇద్దరు సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. అలా ఎస్ఆర్ కొట్టేసాడు అన్న, ఈయన సమ్మతం కూడా కొట్టేస్తున్నాడు ఈయన, మరి నెక్స్ట్ ఏంటన్న పరిస్థితి, పెద్ద ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్ళిపోతాడేమో, మనకు దొరకడేమో, అసలు భయం వేసేస్తుందన్న అని చెప్పి నాకు ప్రతిరోజు టెన్షన్. నందన్ అడిగితే నందన్ అంటాడు, తరుణ్ నువ్వు టెన్షన్ పడకు, ఇంకేమన్నా దాన్ని ఏం చేయలేము అంటాడు. ఊరి నీ అమ్మ ఇంత కూల్గా చెప్తున్నాడు ఏంట్రా బాబు నాకు టెన్షన్. నేను వారానికి 3 సార్లు ఫోన్ చేసేవాడు ఆయన షూటింగ్లో ఉండేవాడు, 3 షెడ్యూల్ చేసేవాడు, 3 షిఫ్ట్లు. ఫోన్ చేస్తే కరుణ్ నువ్వు టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా, నేను చెప్పాను కదా, నీ మాట ఇచ్చి నాకు నమ్మకం లేదు నిజంగా. ఎందుకంటే ఆయనతో అసోసియేటెడ్ ట్రావెల్ అయిన విశ్వాస్ గారు కానీ వీళ్ళందరికీ ఆ జర్నీ తెలుసు, నాకు తెలియదు. నేను అప్పుడే కథ చెప్పాను ఆయనకి అంతే. ఇప్పుడు ఆయనకు ఎస్ఆర్ కొట్టేశాడు, వస్తున్నారు ప్రొడక్షన్ హౌస్లో అందరూ వస్తున్నారు, ఒకవేళ నన్ను పక్కన పెట్టేసి నా పరిస్థితి ఏంటి. ఆయన ఓ రోజు పిలిచాను, నా భయాన్ని అర్థం చేసుకుని కూర్చోబెట్టి చెప్పాడు, నేను ఒకసారి మాట ఇచ్చానంటే మాట ఇచ్చినట్టే, ఆ మాట అయితే దాటను, నీతో నేను సినిమా చేస్తున్నాను, ఎవడు అడ్డొచ్చినా, ఎన్ని ప్రొడక్షన్ హౌస్లు వచ్చినా, ఎంతమంది పెద్ద డైరెక్టర్లు వచ్చినా నీ సినిమా చేసిన తర్వాతే వెళ్తానన్నాడు. నా సినిమా కోసం ఆయన అలాగే స్టాండ్ బై ఇచ్చాడు. సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ గట్ సార్. ఎందుకంటే ఒక చిన్న హోప్, నాకు ఒక మెసేజ్ వచ్చింది సార్, ఒక సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ చేశాడు, మా అందరికీ ఒక హోప్ ఇచ్చావు కిరణ్ దగ్గరికి వెళ్తే సినిమా జరుగుద్ది అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ప్రాసెస్లో ఈ దిల్రుబాని నేను ఒక్కటే కసి పెట్టుకున్నాను, నా హీరో 9 సినిమాల కన్నా నా 10వ సినిమా హీరో, నా 10వ సినిమా చేస్తున్నప్పుడు కత్తిలా ఉండాలి, ఖైదీలో చిరంజీవి గారిలో ఉండాలి,
శివ సినిమాలో నాగార్జునలా ఉండాలి, కోపం చూపిస్తే. ఇదే నా టార్గెట్. నేను చెప్తున్నా, కేసీపీడి సాంగ్కి కాలేజీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కాలేజీకి వెళ్ళి గొడవలు పెట్టుకుంటారు, కాలేజీలో చదువుతున్న వాళ్ళు ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు ఆయన చేసే పెర్ఫార్మెన్స్కి. చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి ఇది. అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలి, మర్చిపోయాను ఈ కంగారులో. నేను మొదటిసారి సినిమా చూసింది 70mm థియేటర్లోనూ, 70mm కాదు, మా ఊర్లో ఉన్న థియేటర్లో ముగ్గురు మనగాలి సినిమా. మా నాన్న చేతకు మీద తీసుకుని వెళ్ళిన తర్వాత నా మొదటి థియేటర్కల్ సినిమా హీరో చిరంజీవి. ఆ చిరంజీవి గారు 3 క్యారెక్టర్లు చేస్తా ఉంటే నాకు సినిమా అంతా ఒకటే డౌట్, ఈయనేంటి ముగ్గురు కనిపిస్తున్నాడు, వాళ్ళ అమ్మ ముగ్గురిని కనిపిస్తుంది ఏంటని. కిందకు వచ్చి సినిమా ఇంటర్వెల్ అయిపోయింది, క్లైమాక్స్ అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత చేతకు మీద వెళ్తుంటే మా నాన్న రివ్యూ అడుగుతూ ఉంటాడు అనమాట. మా పెద్దోడిని అడిగాడు, మా పెద్దోడు ఏదో చెప్పాడు, మా అమ్మని అడిగాడు ఏదో చెప్పింది. నేనేం ఆలోచిస్తున్నాను, డిప్ మీద ఎలా కొట్టి ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదన్నా వాళ్ళ అమ్మ ఒకేసారి ముగ్గురిని ఎలా కనిపిస్తుంది, అలాగే సేమ్ యాస్టీజ్ ఎలా కనిపిస్తుంది, వాళ్ళు ముగ్గురు హీరోలు ఎలా అయిపోయారు అడిగా. వారు పిచ్చాడు, దాన్ని సినిమా అంటారా అన్నాడు. అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ బీజం పడింది అక్కడే. మా నాన్న తీసుకెళ్ళిన ముగ్గురు మునగాలి సినిమా. అతను నా మొదటి హీరో, ఏది చిరంజీవి గారు. నేను థియేటర్లో చూసిన, నన్ను ఇన్స్పైర్ చేసిన హీరో. నా మొదటి హీరో కిరణ్ అబ్బవరం. నేను సినిమా చేసింది ఇది ఎప్పటికీ ఇలా నిలిచిపోద్ది. గూగుల్లో నేను రేపొద్దున ఎవరితో అయినా చేయొచ్చు, ఆయన ఎవరితోనైనా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా చేయొచ్చు. కానీ కరుణ్ గారు ఫస్ట్ సినిమా హీరో ఎవడంటే కిరణ్ గారే. లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ సో మచ్. ఎంత లవ్ చేస్తున్నానంటే నీ కోసం ఏదైనా చేసేంత పిచ్చి. కేసీపీడి కావచ్చు, ఏదైనా నువ్వు రాయమంటే డైలాగులు 100 రాస్తా. నిన్ను చూపించడానికి ఎలివేషన్ ఎవరు నీకు, నిన్ను చూపించడానికి, నీ క్యారెక్టర్ చూపించడానికి ప్రతి క్షణం నేను రాస్తా. థ్యాంక్ యూ. నిన్న షో చూసి మీరు కూర్చుని పక్కన కూర్చుని ఒక మాట అన్నారు, పగలు దుబ్బావు ఇంకేం కంగారు పడకు, 14వ తారీఖున థియేటర్లో కూర్చుందో తడి కొట్టేసుకుని పడుకో అన్నారు. రాసి పెట్టుకోండి మీరు కూడా. 14వ తారీఖు మార్నింగ్ చూసిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా అయితే కిక్ ఫీల్ అవుతాడు. తర్వాత నాతో చెప్పేది ఏంటంటే ద న్యూ అవతార్ ఆఫ్ కిరణ్ అబ్బవరం అని చూసానని చెప్తారు. డామ్ షూర్. థ్యాంక్ యూ, లవ్ యూ అందరికీ, లవ్ యూ ఆల్ మై దిల్ రూబాస్. కొంతమంది పేర్లు మర్చిపోయి ఉండొచ్చు సార్, లైక్ కళ్యాణ్ రెడ్డి గారు, సంతోష్ గారు, తరుణ్ గారు. సారీ ఫర్ ఎవ్రీథింగ్. అంటే కొంచెం కంగారులో ఉన్నాను, అండ్ టైం కూడా 10 అయిపోయింది, జనాలు కొడతారు. ఇంకా బ్రహ్మానందం గారు చెప్పినట్టు క్లాసుల టైం ఇది. థ్యాంక్ యూ విశ్వ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఎస్.